మొత్తానికి FA1 సిలబస్ మీరు నన్ను కంప్లీట్ చేయమని అడిగారు. డెమోక్రటిక్ పాలిటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా ఎకనామిక్స్లో డెవలప్మెంట్ వరకే నేను అనుకున్నా, కానీ నిన్న కొన్ని కమెంట్స్లో చూస్తే సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ కూడా ఉందన్నారు. సో రెండు కవర్ చేయడం కష్టమేమో, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈరోజు ఇది ఫినిష్ చేసేస్తే రిమైనింగ్ టైం కానీ దొరికిందంటే రేపు ఈవినింగ్ లోపు అది అప్లోడ్ అయిపోద్ది. ఇఫ్ నాట్, డోంట్ వరీ, మన టార్గెట్ FA1, FA2, SA1లు కాదు, పబ్లిక్ ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు ఎకనామిక్స్లో డెవలప్మెంట్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమున్నా మనం బయట మాట్లాడుకుందాం. ఇక్కడ సిన్సియర్గా టైంని వేస్ట్ చేయకుండా డెవలప్మెంట్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. సో 10th క్లాస్ ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం. ఇంకోటి, ఎకనామిక్స్ చదవడం అనేది రిమైనింగ్ సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీంట్లో మనము మన రియల్ లైఫ్తో కంపేర్ చేసుకుంటూ ఉండాలి, పర్సనల్ లైఫ్తో, మన ఫ్యామిలీతో. ఇంతకుముందు డెమోక్రటిక్ పాలిటిక్స్ చెప్పేటప్పుడు మనం ఎలా బ్రతకాలి, సొసైటీలో అందరికీ సేమ్ రైట్స్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎకనామిక్స్లో అలా కాదు, నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉంది, డెవలప్మెంట్ అనే లెసన్కి లింక్ అవుతుందా లేదా, డెవలప్మెంట్ అనే లెసన్లో ఉండే ఆస్పెక్ట్స్ మనకు రిలేట్ అవుతున్నాయా లేదా అని మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఈ లెసన్ ఓవర్ వ్యూ చూద్దాము. ఫస్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇచ్చారు, నెక్స్ట్ కొన్ని డెవలప్మెంట్ ప్రమోట్స్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ అని ఇచ్చారు, దాంట్లో ఏముందో తెలుసుకుందాము. తర్వాత ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్, ఇన్కమ్తో పాటు ఇంకా అదర్ గోల్స్ ఏంటి, డెవలప్మెంటల్ గోల్స్ ఏంటి అని తెలుసుకుంటాము. నెక్స్ట్ నేషనల్ డెవలప్మెంట్ ఎలాగంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ ఎలా అయిందని మనం తెలుసుకుంటాము. అసలు అవ్వాలంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఉండాలి అనేది తెలుసుకుంటాము. నెక్స్ట్ హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ని స్టేట్స్ని ఎలా కంపేర్ చేస్తాం. ఓకే, దాని గురించి అప్పుడే డిస్కస్ చేద్దాం, ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వద్దు. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా, ఇన్కమ్తో పాటు మిగిలిన క్రైటీరియాస్ ఏంటి కంపేర్ చేయడంలో, కంట్రీస్ని స్టేట్స్ని కావచ్చు. పబ్లిక్ ఫెసిలిటీస్, పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, వాటిని లైక్ ఏమేమి ఫెసిలిటీస్ పబ్లిక్ మనం ఇవ్వాలి డెవలప్మెంట్ ఉండాలంటే అనేసి. నెక్స్ట్ ఉండుకొనేసి లాస్ట్ అండ్ ఫైనల్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. అసలు సస్టైనబిలిటీ అంటే ఏంటి, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. డెవలప్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అంటే నార్మల్గా మనకు తెలిసింది అభివృద్ధి, తెలుగులో అభివృద్ధి. సో ఈ డెవలప్మెంట్ అనేది ఒక లెసన్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, డెవలప్మెంట్ అనేది ప్రతి హ్యూమన్ లైఫ్కి ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడేసిన గొంగలు అక్కడే అని ఒక సామెత ఉంటుంది, అలా ఎవ్వరు ఉండదలుచుకోరు. ఎవరి లైఫ్లో వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుదాం అనుకుంటారు. వాళ్ళ లైఫ్లో సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఎడ్యుకేషనల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ప్రతి విషయాల్లో వీ నీడ్ డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ లేని దానికి విలువ ఉండదు. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ అన్ ఎకనామిక్ ఆస్పెక్ట్ అనమాట, ఇట్ ఆల్సో ఫర్ హిస్టారికల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా, హిస్టారికల్ ఆస్పెక్ట్ ప్రకారం తీసుకుంటే హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు జరగవు. ఎందుకు, డెవలప్ అయింది, సొసైటీ డెవలప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం అనేది అప్పట్లో ప్రాక్టీస్ చేసేటోళ్ళు, ఇప్పుడు అది ఉందా, లేదు. బికాస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద సోషల్ ప్రోగ్రెస్, అంటే ఆ డెవలప్మెంట్ అనేది జరగడం వల్ల. నెక్స్ట్ పొలిటికల్ ఆస్పెక్ట్ ప్రకారం తీసుకోండి, పొలిటికల్ పార్టీస్ అనేది ఇయర్ బై ఇయర్ వాళ్ళ ఎజెండాని డెవలప్ చేసుకుంటూ టాప్ నాచ్కి తీసుకెళ్తారు. అప్పుడే మనం ఆ పార్టీని నమ్ముతాం, వాళ్ళకు ఓట్స్ వేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సిమిలర్లీ ఈ ఈక్వాలిటీ ఉంటుందా డెవలప్మెంట్లో, ఈక్వాలిటీ ఉంటుందా అంటే నా ఫ్రెండ్కి నాకు డెవలప్మెంట్ గోల్స్ సేమా, నేను ఒక విషయంలో డెవలప్ అవ్వాలనుకుంటా, వాడు ఒక విషయంలో డెవలప్ అవ్వాలనుకోవచ్చు, నువ్వు ఒక విషయంలో డెవలప్ అవ్వాలనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సోషల్లో వీక్, ఐ వాంట్ టు డెవలప్ ఇన్ సోషల్, బట్ నువ్వు సైన్స్లో వీక్, యూ వాంట్ టు డెవలప్ ఇన్ సైన్స్, బట్ సో అవర్ డెవలప్మెంటల్ గోల్స్ ఆర్ డిఫరెంట్, రైట్. ఓకే, నెక్స్ట్ టాపర్ ఉంటాడు, సోషల్ ఎప్పుడు 99 మార్క్స్ వస్తాయి. ఐ హోప్ మీ అందరికి కూడా 99 రావాలని. అప్పుడు మీరు అందరూ కమెంట్ చేయాలి 99 ఏంటి 100 అని. సో ఇప్పుడు 99 మార్క్స్ వచ్చే ఒక టాపర్కి గోల్ ఏంటి, 100 రావడం. ఇంప్రూవ్ అవుతున్నాడా, గ్రో అవుతున్నాడా, 100 రావాలనుకోవడము, దాన్నే డెవలప్మెంట్ అంటారు. అదే ఒక డల్లరు ఫెయిల్ అయ్యే స్టూడెంట్, నేను పాస్ అయితే చాలు అనుకునేది డెవలప్మెంటల్ గోల్ అనమాట. సో ఈ డెవలప్మెంటల్ గోల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ కదా. ఈక్వాలిటీ ఉందా అని మనము జస్ట్ ఇలా చెప్పేయడం కాకుండా ఇక్కడ కొన్ని మ్యాటర్ కంటెంట్ ఇచ్చి ఉంటాడు, ఆ కంటెంట్ ద్వారా మనం ఎస్ ఇట్ ఈస్ డిఫరెంట్ అని మనం తెలుసుకుంటాం. ఓకే, ఇంకా ఈ ఓవర్ వ్యూలు అన్నీ పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడు నేను డెవలప్మెంట్కి ప్రాపర్ డెఫినేషన్ ఇంకా ఇవ్వాలి, అది మీరు బాగా గమనించాలి. ప్రతిసారి నేను ఫెడరలిజం లెసన్ చెప్పినప్పుడు వాట్ ఈజ్ ఫెడరలిజం అని చెప్పి స్టార్ట్ చేసిన, కానీ ఇక్కడ వాట్ ఈజ్ డెవలప్మెంట్ అని ప్రాపర్ డెఫినేషన్ మీకు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ ద టైం బీయింగ్, ఈ లెసన్ చెప్తూ ఉంటే టైం బీయింగ్లోనే మీరు ఒక ప్రాపర్ డెఫినేషన్ మీరే ఫ్రేమ్ చేస్తారు. చూడండి, ఓకే, వాట్ డెవలప్మెంటల్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్. ఫస్ట్ ఆర్టికల్ వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ అంటే డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్కి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేదు, ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ చూస్తే మనం డిస్కస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది వై డెవలప్మెంట్ ఈస్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ డిఫరెంట్గా ఎలా ఉంటుంది డెవలప్మెంట్ అనేది చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లెస్ రూరల్ లేబరర్, వాళ్ళ డెవలప్మెంటల్ గోల్ ఏంటో పక్కన ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిందే మనం చదువుదాము, లేని వాటిని మనం ఫిల్ చేద్దాం. మోర్ డేస్ ఆఫ్ వర్క్ అండ్ బెటర్ వేజెస్. ఓకేనా, అంటే ల్యాండ్లెస్ లేబరర్, ల్యాండ్ లేని ఒక లేబర్ వర్కర్ ఏం కోరుకుంటాడు? ప్రతిరోజు నాకు ప్రతిరోజు పని తగ్గేలాగా చూడు. నెక్స్ట్ ఉండుకొని దేవుడినైనా ఏం కోరుకుంటాడు? నాకు ప్రతిరోజు పని దొరకాలి, కరెక్ట్ అమౌంట్ నాకు చేతికి రావాలి. ఓకేనా, బెటర్ వేజెస్ అంటే మంచి జీతం రావాలి. అంతే కదా, అదే కదా అతని డెవలప్మెంటల్ గోలు. లోకల్ స్కూల్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దర్ చిల్డ్రన్, అంటే అతను అఫోర్డ్ చేసుకోలేడు కదా ప్రైవేట్ ఎడ్యుకేషన్స్కు, లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది అతని పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని. కానీ అంటే ఒక లోకల్ ల్యాండ్లెస్ రూరల్ పల్లెటూరులో ఉండే ఒక ల్యాండ్ లేని ఒక లేబర్ వర్కర్ యొక్క కోరికలు ఇలా ఉంటాయి. ఇవే అతని డెవలప్మెంటల్ గోల్. నేను ఇవి ఉంటేనే డెవలప్ అవ్వగలుగుతాను అనుకుంటాడు. ఓకే, అదే ప్రాస్పరస్ ఫార్మర్స్ ఫ్రమ్ పంజాబ్, అంటే హ్యూజ్ ల్యాండ్స్ ఉండే ల్యాండ్ ఓనర్స్ పంజాబ్లో ఎలా ఉంటారు? పంజాబ్నే ఎందుకు ఇచ్చారు? పంజాబ్ ఈజ్ వెరీ ఫెర్టైల్ ల్యాండ్, అగ్రికల్చరల్ రిచ్ సాయిల్. అక్కడ వాళ్ళ డెవలప్మెంటల్ గోల్ ఏంటి? నాకు సరైన జీతం దొరికితే చాలనా? కాదు, అష్యూర్డ్ హై ఫ్యామిలీ ఇన్కమ్, నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఈ సంవత్సరం ఆదాయం కంటే రాబోయే సంవత్సరంలో నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి, నేను ఇంకా ఎక్కువ త్రూ హైయర్ సపోర్ట్ ప్రైసెస్ ఫర్ దేర్ క్రాప్స్, అంటే నా క్రాప్స్ ఎక్కువ పండించి వాటికి ఎక్కువ అధిక రేట్లు పెట్టి నేను ఇంకా ఎక్కువ లాభాలు పొందాలనే కదా అతను కోరుకుంటాడు. అతని డెవలప్మెంటల్ గోల్ ల్యాండ్లెస్ డెవలప్మెంటల్ గోల్ డిఫరెంటా? ఓకే, ఇప్పుడు ఫార్మర్ హూ డిపెండ్ ఓన్లీ ఆన్ రెయిన్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్, ఓన్లీ వర్షం పడితేనే క్రాప్స్ పండగలుగుతాయి అని డిపెండ్ అయిన ఫార్మర్స్ యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏముంటుంది? నాకు వర్షం మీదనే ఆధారపడాలి, నాకు ఒక మంచి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంటే బాగుండు అనేసి కదా కోరుకుంటాడు. అంటే లైక్ మంచి వెల్స్, బోర్ వెల్స్ ఇలాంటివి ఉంటే నేను ఇంకా ఎక్కువ పంట పండించుకోగలుగుతాననే కదా అతని డెవలప్మెంటల్ గోల్ ఉంటుంది. ఓకే, ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ, మంచి ల్యాండ్ ఉన్న ఫ్యామిలీలో ఒక రూరల్ ఉమెన్ యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏముంటుంది మీరు చెప్పండి? ఇది ఎక్కడ చదువులాగా ఫీల్ అవ్వకండి. మన ఫ్యామిలీస్లోనే మనకే పల్లెటూర్లలో ల్యాండ్లు ఉంటాయి. ఆ ల్యాండ్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న లేడీ రూరల్ ఉమెన్ ఎలా ఫీల్ అవుతా ఉంటుంది? తన డెవలప్మెంటల్ గోల్ ఏంటి? ఓకే, మంచి క్రాప్ వేయాలి, ఆ మంచి క్రాప్ నుంచి వచ్చిన రాబడితో మంచి లాభాలని సేవ్ చేసుకొని పిల్లలకి మంచి ప్రాపర్ గుడ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలనే కదా తన గోల్. ఓకే, నెక్స్ట్ అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్, సిటీస్లో ఉండే ఉద్యోగం లేని యూత్ పీపుల్ యొక్క డెవలప్మెంటల్ గోల్ ఏంటి? నాకు మంచి జాబ్ రావాలి, అంతే కదా, ఇంతే. సో ఈ టేబుల్ని మీరు ఫిల్ చేసుకోండి. ఈ టేబుల్ వల్ల మనకి ఏం పెద్ద ఎగ్జామ్లో అయితే రాదు, కానీ డెవలప్మెంటల్ గోల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అనే ఒక స్టేట్మెంట్ని జస్టిఫై చేసేది ఈ టేబుల్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ టర్న్ ద పేజ్. ఈ లెసను ఏమో హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు, 1 అవర్ కంటే తక్కువలో అయిపోవచ్చు, బట్ నేను ఏది స్కిప్ చేశానని మీరు అనుకోకండి. ఈ లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేను చెప్తా. ఓకేనా, ఏంటంటే ఈ లెసన్లో ఏ క్వశ్చన్సో చెప్పట్లా, మళ్ళీ మీరు పొరబడకండి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే థియరీ లాగా అడగడు, హౌ డెవలప్మెంటల్ గోల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అనేసి. ఇక్కడ ఆ పేజ్కి వచ్చినప్పుడు చెప్తాలే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మనం ప్రాసెస్లో పోతా ఉన్నాము. ఓకే, సో దీన్ని బట్టి ఈ ఆర్టికల్ బట్టి, ఫస్ట్ ఆర్టికల్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది? డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ అండ్ what may be development for one may not be development for the other, it may even be destructive for the other. ఫస్ట్ సెంటెన్స్ మనం చదివేసాం, అర్థం చేసుకున్నాం ఏంటి డెవలప్మెంటల్ గోల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సెకండ్ సెంటెన్స్ ఏమన్నాడు? వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అదర్. దీని అర్థమయ్యేలా చెప్తా వినండి, ఏం లే పెద్ద స్ట్రెస్ అవ్వకండి. ఈ లెసను జనరలైజ్డ్ లెసను, పబ్లిక్ ఎగ్జామ్లో దీని నుంచి నేనే చెప్పేస్తున్నా బార్ డయాగ్రామ్ లాంటి క్వశ్చన్ వస్తుంది అంతే. ఎక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పనిలా. సో ఓకే, 1 మార్కు ఒకటి వస్తుంది, బార్ డయాగ్రామ్ లాంటిది 4 మార్క్స్ వస్తుంది. ఫిక్స్ అయిపోండి, ఫిక్స్ 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 ఫిక్స్. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు,
ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు. ఆ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అతనికి మంచి ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ అక్వైర్ చేసుకుంటాడు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని. ఏదైనా రూరల్ ఏరియాలో ఫారెస్ట్లోనే అక్వైర్ చేసుకుంటాడు. అప్పుడు ఆ ల్యాండ్ మొత్తం క్లియర్ చేయాలన్నా, డీఫారెస్టేట్ చేయాలన్నా, సో అక్కడ ఉన్న ఫార్మర్స్ అందరికీ క్లియర్ చేసి పంపించేయాలన్నా, అప్పుడే అతను డెవలప్ అవ్వగలుగుతారు ఫ్యాక్టరీ పెట్టి. సో దట్ ఈస్ ద డెవలప్మెంటల్ గోల్ ఫర్ దట్ ఇండస్ట్రియలిస్ట్. బట్ అక్కడ ల్యాండ్లు క్లియర్ చేయడం వల్ల, లేకపోతే అక్కడ ఇండస్ట్రీ పెట్టడం వల్ల పొల్యూషన్ రావడం వల్ల, వాటర్ పొల్యూషన్ అయిపోవడం వల్ల, లేకపోతే వాటర్ క్వాంటిటీ తగ్గిపోవడం వల్ల అక్కడ ఉండే రూరల్ ఫార్మర్స్కి ఇట్ ఈస్ ఏ డిస్ట్రక్షన్ టు దెమ్. అవునా? అది వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుందా? అవ్వదు. సో హిస్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలిస్ట్ డెవలప్మెంట్ ఈజ్ డిస్ట్రక్టబుల్ టు రూరల్ ఫార్మర్స్ డెవలప్మెంట్. అర్థమైందా? అది విషయం. సో డెవలప్మెంటల్ గోల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అండ్ ప్రతిసారి ఇట్ మే బి ఆపోజిట్ అని కాదు. సమ్టైమ్స్ ద డెవలప్మెంటల్ గోల్ ఆఫ్ 1% మే నాట్ బి సపోర్టివ్ టు అదర్ వన్, ఇట్ మే బి డిస్ట్రక్టివ్ టు అదర్ వన్. ఓకేనా? అది విషయం. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. ఇన్కము అండ్ అదర్ గోల్స్. ఇన్కమ్ అంటే ఏంటి? ఆదాయం, మనం సంపాదించే డబ్బు. అండ్ అదర్ గోల్స్ అంటే డెవలప్మెంట్కి ఏ ఆదాయం ఒకటేనా, లేకపోతే ఇంకా ఏమన్నా అదర్ ఉన్నాయా అని. ఓకే, ఈ ఆర్టికల్ మొత్తాన్ని ఒక్క 1 minute చెప్పేస్తాను వినండి. నేను ఏం ఫాస్ట్గా చెప్పట్లేదు, ఇంతే మ్యాటర్, ఎక్కువ ల్యాగ్ ఉండదు. ఎకనామిక్స్లో ఏంటంటే నీకు అర్థం అవ్వడానికి 100 స్టోరీలు ఇస్తాడు, కానీ ఆ 100 స్టోరీల సారాంశం ఒక్కటే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెటీరియల్ థింగ్స్ అని, నాన్ మెటీరియల్ థింగ్స్ అని ఉంటాయి. మెటీరియల్ థింగ్స్ అంటే ఏంటి? ఫుడ్, షెల్టరు, క్లాత్, ఇలాంటివి మెటీరియల్ థింగ్స్. ఇవన్నిటిని మనం దేంతో కొనగలుగుతాం? మనీతో. నాన్ మెటీరియల్ థింగ్స్ ఉంటాయి, అవి మనీతో కొనేటివి కాదు. సో డెవలప్మెంట్ అనేది జీవితంలో మనము డ్రెస్ కొనుక్కోవాలనుకుంటాం, మంచి మంచి బ్రాండెడ్ క్లాత్స్ వేయాలనుకుంటాం, బిగ్ వెహికల్స్లో తిరగాలనుకుంటాం, హైలీ కన్స్ట్రక్టెడ్ మంచి ఇంటీరియర్ ఉండే హౌస్లో ఉండాలనుకుంటాం. ఓకేనా? రెస్టారెంట్స్ తిరగాలనుకుంటాం, ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఇవన్నీ మెటీరియల్ థింగ్స్. ఇవన్నిటిని మనం మనీతో పొందగలుగుతాం. వీ కెన్ బై ఇట్ విత్ మనీ. అండ్ మనీ ఈజ్ ఆల్సో మెటీరియల్ థింగ్. మెటీరియల్ అంటే టచ్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇవేనా డెవలప్మెంట్? ఇవి ఉంటే చాలా. ఇప్పుడు నేను చెప్తాను, నీకు 100 కోట్లు ఆస్తుంది, ఒక్క ఫ్రెండ్ లేడు. కెన్ యూ ఎంజాయ్ ఇట్ విత్ దట్ 100 crores విత్ ఎనీవన్? నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేయగలుగుతావా? ఓకే, నువ్వు మంత్లీ 1 lakh శాలరీ సంపాదిస్తున్నావు, కానీ మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 9కి వస్తున్నావు. సండే ఒక్కరోజే నీకు లీవు, కానీ నువ్వు ఎక్కడో జాబ్, నీ ఊరు వదిలి దూరంగా వెళ్ళాలి. నీ ఫ్యామిలీకి ఏమన్నా డబ్బు పెట్టగలుగుతావా? నువ్వేమన్నా తినగలుగుతావా? వారం మొత్తం కష్టపడితే సండే నిద్రపోవాలనిపిస్తుంది. సో ఇదేనా డెవలప్మెంట్ అంటే? మీరు చెప్పండి. ఓన్లీ మనీ, మెటీరియల్ థింగ్ ఏమో కుప్పలు కుప్పలు ఉంది, కానీ ఎంజాయ్ చేయగలుగుతున్నామా? జీవితం ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు? సో అలానే నాన్ మెటీరియల్ థింగ్స్ ఏంటంటే ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఫ్యామిలీ అనే ఎమోషన్ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ నాన్ మెటీరియల్ థింగ్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ గోల్. మనము కొన్ని పెట్టుకుంటాం, మీరే చెప్పండి. ప్రతిసారి నేను డబ్బున్న అయిపోయి అనుకుంటామా, లేకపోతే నేను సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి, మా టీచర్ దగ్గర నేను బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలి. ఆ బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవడం మెటీరియల్ థింగా, నాన్ మెటీరియల్ థింగా? నువ్వు డబ్బిచ్చి కొనగలుగుతావా? మీ మేడం దగ్గర డబ్బిచ్చి, టీచర్ దగ్గర ఈ రోజు నుంచి నేను గుడ్ బాయ్ అనుకోండి అని చెప్పగలుగుతామా? లేదు. సో అలా అనిపించుకోవడం అనేది కంటికి కనపడే ఎమోషన్ కాదు. ఓకేనా? అంటే అది లోపల నుంచి వచ్చేది మెటీరియల్. వీ కెనాట్ టచ్ దట్ ఎమోషన్ అనమాట, ఫీల్ అయ్యే ఎమోషన్. సో నాన్ మెటీరియల్ థింగ్ అనేది కూడా డెవలప్మెంటల్ గోలేనా? నేను మంచిగా పేరు తెచ్చుకోవాలబ్బా అనేది ఒక డెవలప్మెంటల్ గోలే. ఇట్ ఈస్ ఎ నాన్ మెటీరియల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. అలానే రెస్పెక్ట్. సొసైటీలో నేను బాగా చదువుకొని మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి అనుకుంటామా? ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, మెటీరియల్ థింగ్స్ వస్తాయి. బాగా చదువుకొని మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటే మెటీరియల్ థింగ్స్ అన్నీ మన దగ్గరికి వస్తాయి. అవునా? బ్రాండెడ్ క్లాత్స్, అడిక్వేట్ మనీ. ఓకేనా? కానీ ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మనకు లేకపోతే, మనకు వచ్చిన కష్టాన్ని లేదా మనకు వచ్చిన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మనకు ఒక మనిషి లేకపోతే, నీకు ఎంత డబ్బుండి ఏం లాభం? ఎవరితో చెప్పుకుంటావు? డబ్బుతో చెప్పుకుంటామా? లేదా మన దగ్గర బ్రాండెడ్ వెహికల్ ఉంది, ఒక పెద్ద వెహికల్ ఉంది, ఆ వెహికల్తో చెప్పుకుంటామా? లేదు. సో మెటీరియల్ థింగ్స్ అండ్ నాన్ మెటీరియల్ థింగ్స్ ఆర్ బోత్ ఆర్ ద డెవలప్మెంటల్ గోల్స్. మెటీరియల్ థింగ్స్ కిందకు వస్తే వీ కెన్ సెన్స్ ఇట్ అనమాట, క్లాత్స్, మనీ, ఎవ్రీథింగ్. నాన్ మెటీరియల్ థింగ్స్కి వస్తే రెస్పెక్ట్, ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, ఇలాంటివి అనమాట. టర్న్ ద పేజ్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు సింపుల్గా. నేను ఇందాక చెప్పాను, మీకు ఒక జాబ్ వచ్చింది, మీరు చాలా దూరంగా వెళ్ళి వర్క్ చేయాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తావు? నాకు ఒక సెక్యూర్డ్ జాబు, ఇంత దూరం వెళ్తున్నాను, అక్కడ ఫెసిలిటీస్ బాగుండాలి, రూమ్ బాగుండాలి, నాకు అక్కడ పెట్టే హాస్టల్లో ఫుడ్ బాగుండాలి, ఆఫీస్లో చుట్టూ అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండకూడదు. ఇలాంటివి ఫీల్ అవుతామా?
అంతేగాని నాకు ఎక్కడ జాబ్ వచ్చినా సరే నాకు ₹1,00,000 జీతం వస్తే చాలు నేను వెళ్తా అనుకుంటే అక్కడ నీకు సరిగ్గా రూమ్ ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, చుట్టూ ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు, మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఆ ₹1,00,000 నువ్వు కన్సిడర్ చేస్తావు ఒక్కసారి? మీకు క్వశ్చన్ వేసుకోండి. సో ఈ వేరియేషన్ అర్థమవుతుందా? వీఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్కమ్, వీఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ ఫర్ ద ఇన్కమ్, వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ నాన్ మెటీరియల్ థింగ్స్. దట్ ఈస్ ఆల్సో డెవలప్మెంట్. ఓకేనా? నేను ఇంకా డెవలప్మెంట్ డెఫినేషన్ మీకు చెప్పాలా? చూద్దాం ఎవరు కమెంట్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఒక్కొక్క టాపిక్ చెప్పే కొద్దికి డెవలప్మెంట్ అంటే ఎందుకంటే డెవలప్మెంట్ డెఫినేషన్లో కొత్త కొత్త వర్డ్స్ ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి. ఒక టాపిక్ అయింది, డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మెటీరియల్ థింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ నాన్ మెటీరియల్ థింగ్స్ అని ఇప్పుడు యాడ్ అయింది. ఇంకో టాపిక్ చెప్తే ఇంకో లైన్ కూడా మీరు యాడ్ చేస్తారేమో. సో ఎంత పెద్ద డెఫినేషన్ ఎవరు చెప్తారో చూద్దాం. ఈసారి కమెంట్ మంచిగా డెవలప్మెంట్ డెఫినేషన్ని పర్ఫెక్ట్గా కమెంట్ చేసిన వాళ్ళు గూగుల్లో కొడితే నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే నా దగ్గర కూడా గూగుల్ ఉంది, ఏఐ కూడా నా దగ్గర ఉంది. ఎవరైనా ఓన్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ పట్టించుకోకండి. మీకు నేను నా లెసన్ అర్థమయ్యి మీరు డెవలప్మెంట్ అనే డెఫినేషన్ని ప్రాపర్గా పెడితే ద బెస్ట్ అని నాకు అనిపిస్తే దాన్ని నేను షార్ట్ చేసి అందరికీ చెప్తాను ఆ కమెంట్ని. ఓకే, లెట్స్ సీ. ఇలానే డీసెంట్రలైజ్డ్గా ఒకరికొక ఇంటరాక్టింగ్గా ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఏడో చెప్తున్నాను, మీరు ఎక్కడో ఉన్నారు, కానీ టెక్నాలజీ ఉంది మన దగ్గర, కలిసి ఉన్నట్టుగానే ఫీల్ అవుదాం. ఓకేనా? అంటే లైక్ నేను ముందర ఫోన్లో చెప్పిందే కలిసి చెప్పినట్టుగా, అంటే మీరు నేను అసలు మీ పరిచయాలు లేవు, ఇంకా నుంచి పరిచయాలు పెంచుకుందాం యూజింగ్ దిస్ యూట్యూబ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ అట్ ద మిక్స్ ఆఫ్ గోల్స్ అనమాట. అంటే ఒక గోల్ అనేది ఉండదు, మిక్స్ ఆఫ్ గోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 కోట్ల ఆస్తి సంపాదించాలనేదన్నా గోల్ జీవితంలో లేదు. నేను బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీ తెచ్చుకొని, మంచి ఇల్లు కట్టుకొని, అమ్మా నాన్నను బాగా చూసుకొని, మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా బతకాలి. దీంట్లో ఎన్ని గోల్స్ ఉన్నాయి? ఇదంతా డెవలప్మెంటే. డెవలప్మెంట్ విత్ మిక్స్ ఆఫ్ గోల్స్, దట్స్ ఇట్. ఓకే, నేషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఒక మనిషి యొక్క డెవలప్మెంట్ని మనం ఎలా అంచనా వేస్తున్నామో అర్థమైంది. వాడి యొక్క ఆదాయం కావచ్చు, వాడి యొక్క నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు. అండ్ ఇన్ పర్సన్స్ లైఫ్లో తీసుకుంటే డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఇట్ మే బి సపోర్టివ్ ఆర్ ఇట్ మే బి డిస్ట్రక్టివ్ టు వన్ అనదర్. నెక్స్ట్ అనుకోండి, డెవలప్మెంట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ గోల్స్. వామ్మో, ఎంత పెద్ద డెఫినేషన్ వచ్చింది డెవలప్మెంట్కి, కానీ ఇదే కాపీ పేస్ట్ చేయకండి. ఓకే, ఇప్పుడు నేషనల్ డెవలప్మెంట్. నేషనల్ డెవలప్మెంట్ అంటే కంట్రీ యొక్క డెవలప్మెంట్ని మనం ఎలా అంచనా వేస్తాం? కంట్రీ ఉంది, ఇండియా కంటే అమెరికా చాలా ధనిక దేశం అంటారు, అమెరికా ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ అంటారు. అప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఏ పూరెస్ట్ కంట్రీ అంటారు, నేపాల్ ఈజ్ ఏ పూరెస్ట్ కంట్రీ అంటారు. కానీ ఎలా అంటున్నారు? ఇష్టం వచ్చినట్టు అనేరుగా. ఆ ఆస్పెక్ట్స్ ఏంటి, అది ఎలా కనుక్కుంటున్నారు? ఒక కంట్రీ ఎలా డెవలప్డ్ అంటున్నారు, ఒక కంట్రీని ఇంకా డెవలపింగ్ అని ఎలా అంటున్నారు, ఒక కంట్రీని ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీ అని ఎలా అంటున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ సింపుల్. It is very important to keep in mind that different persons could have different as well as a conflicting notions of a country's development. అంటే దేశంలో ఒక 10 మందిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఐడియా వచ్చింది, సూపర్ ఐడియా. ఈ లెసన్ రిలీజ్ అయిపోయినాక మీరు ఒక షార్ట్ చూడండి. నేను వెళ్ళి బయట నన్ను అడుగుతాను, యూట్యూబ్ షార్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ చెప్తారుగా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తక్కువ ఐడియా వచ్చింది, ఖచ్చితంగా చేస్తాను. డెవలప్మెంట్ అని ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను, మిమ్మల్ని అడిగితే అదే చెప్తారా? చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనిపించిన నేషనల్ డెవలప్మెంట్ అంటే దేశం అభివృద్ధి చెందాలంటే కొంతమంది పెద్ద పెద్ద కంపెనీస్ రావాలి, అందరికీ జాబ్ కల్పించాలి అనేసి. నన్ను అడిగితే, ఒకవేళ నా ఒపీనియన్ అడిగితే నేను లేదు, నేచర్ అనేది బాగుండాలి, పొల్యూషన్ అనేది ఉండకూడదు, ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఫుడ్ అని నేను అంటాను. కొంతమంది పేదరికం నిర్మూలించాలి అని కొంతమంది, అదే దేశమైన నిజమైన అభివృద్ధి అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ప్రాపర్ హెల్త్ ఉండాలి అంటారు. ఇంకొంతమంది ఎవ్రీ వన్ షుడ్ ఎడ్యుకేట్ అంటారు. ఒకడేమో చదువుని డెవలప్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకొకరు హెల్త్ని డెవలప్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకొకరు పొల్యూషన్ ఫ్రీ కంట్రీని డెవలప్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకొకరేమో అగ్రికల్చర్ సర్ప్లస్గా ఉంటే డెవలప్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకొకరేమో ఇండస్ట్రీస్ వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే డెవలప్మెంట్గా ఫీల్ అవుతున్నారు, నేషనల్ డెవలప్మెంట్గా. వీటిలో ఎవరు రైట్? అందరూ రైటే. ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండే డెవలప్మెంట్ ద పర్ఫెక్ట్ డెవలప్మెంట్ విచ్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. లెసన్ లాస్ట్లో మనం దాన్ని ఇంకా డీప్గా తెలుసుకుందాం. అంటే పొల్యూషన్ ఉండకూడదు, కంపెనీస్ పెడితే పొల్యూషన్ వస్తుంది, అలాంటి కంపెనీసే పెట్టకుండా ఉండకూడదు. వీ నీడ్ టు బిల్డ్ ఇండస్ట్రీస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద నేచర్ వితౌట్ పొల్యూటింగ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు
maintain a good safety working conditions in the industry. It should not be dangerous, and every person should be healthy and should get a proper healthy food. ఇది అసలైన డెవలప్మెంట్ అంటే. అర్థమైందా? అర్థం కాకపోతే ఒక్కసారి కమెంట్ చేయండి. మళ్ళీ దాన్ని కమెంట్ చేసి ఏం చేస్తాను, సారీ మర్చిపోయినా, కమెంట్ చేయండి, కాపీ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్, హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆన్ స్టేట్స్. అంటే ఇప్పుడు కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఒక్కొక్కరికి కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుందని నేర్చుకున్నాం. అంటే ఒకరి ఒపీనియన్ ఇంకొకరి ఒపీనియన్ సేమ్ కాదు కదా. కానీ ఇప్పుడు మీరు చూడండి, కానీ కంట్రీస్ని కంపేర్ చేస్తున్నాం, ఎవరి ఒపీనియన్ మీద కంపేర్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, సింపుల్గా కంట్రీస్ని కంపేర్ చేయడానికి వాళ్ళ ఇన్కమ్, ఎలా ఇన్కమ్, ప్రైమ్ మినిస్టర్, ఈ దేశ ప్రైమ్ మినిస్టర్ ఇంకో దేశం ప్రైమ్ మినిస్టర్ ఇన్కమ్ని కంపేర్ చేసి డెవలప్డ్ కంట్రీకి అంటామా? నో, ఎవ్రీ పీపుల్ ఇన్ ద కంట్రీస్ ఇన్కమ్. అలానే అందరి పీపుల్ కంట్రీ ఇన్కమ్ని యాడ్ చేస్తే ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ, పాపులేషన్ ఎక్కువ ఉంది. మనందరి ఇన్కమ్ యాడ్ చేస్తే ఇప్పుడు రష్యా పాపులేషన్ ఉంది, రష్యా పాపులేషన్ తక్కువ ఉంది మనతో పోల్చుకుంటే. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అంతా కూడా ఉండదు రష్యా పాపులేషను. అప్పుడు రష్యా పాపులేషన్ ఇన్కమ్ మొత్తం కలిపితే వాళ్ళకంటే మనం ఎక్కువే, అప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ, వాళ్ళకన్నా మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ అన్నో. ఎలా కనుక్కుంటామంటే అందుకే యావరేజ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దాన్నే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా అంటారు. సో యావరేజ్ ఇన్కమ్ అంటే ఏంటంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్. అంటే మీ ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మంది యొక్క యావరేజ్ వెయిట్ ఎలా ఉంటుందంటే 10 మంది వెయిట్ని యాడ్ చేసి డివైడెడ్ బై, మీరు 10 మంది కాబట్టి 10 వేస్తాం, మ్యాథ్స్ వచ్చు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అదే కదా యావరేజ్. సో ఇక్కడ ఏంటి, మనం ఏం చేస్తాము, కంట్రీలో ఉండే ఆల్ పాపులేషన్ ఇన్కమ్ని యాడ్ చేసి డివైడెడ్ బై ఎంతమంది పాపులేషన్ ఉన్నారో అంత నెంబర్ వేస్తాం. సో సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, దట్స్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఇన్కమ్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో దీన్ని బేస్ చేసుకొని కంట్రీస్ని క్లాసిఫై చేస్తారనమాట, కంపేర్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపేర్ చేసుకొని ఎవరిది ఎక్కువ ఉంటే ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హై ఉన్న కంట్రీనే దీనికంటే బెటర్ కంట్రీగా డిక్లేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో డౌట్, ఇంతసేపు మీరే కదా ఓన్లీ మెటీరియల్ థింగ్సే కాదు డెవలప్మెంట్ అంటే, నాన్ మెటీరియల్ థింగ్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది అన్నారు. ఇక్కడ మనం కంట్రీస్ని కంపేర్ చేసేటప్పుడు ఓన్లీ ఇన్కమ్ని బేస్ చేసుకుంటే అది ఎలా డెవలప్మెంట్ అవుతుంది? వెరీ గుడ్ డౌట్ ఎవరికి వచ్చి ఉంటే వాళ్ళకి. సో అందుకే చాలా చాలా ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లిటరసీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కావచ్చు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, నెట్ అటెండెన్స్ రేషియో కావచ్చు. ఇవంతా ఏంటంటే చెప్తాను, చెప్పే ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ని మనం ఫినిష్ చేసేసుకుందాం. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే డెఫినేషన్ అర్థమైందా? ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. బట్ హౌ టు క్యాల్కులేట్ యావరేజ్ ఇన్కమ్? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్, ఇంతే. సో ఇప్పుడు ఈ బేసిస్ మీద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది, వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్లో డెవలప్డ్ కంట్రీస్ ఎవరు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎవరు, హై ఇన్కమ్ కంట్రీస్ ఎవరు, లో ఇన్కమ్ కంట్రీస్, అంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఎవరు, లో ఇన్కమ్ కంట్రీస్ ఎవరు, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎవరు అని క్లాసిఫై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసేటప్పుడు హై ఇన్కమ్ కంట్రీస్ అంటే ఆ ఇన్కమ్ యొక్క కంట్రీ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండాలని డిక్లేర్ చేస్తుంది కదా. అదేంటంటే హై ఇన్కమ్ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $49,300 కంటే ఎక్కువ ఉండాలి. $49,300 అయినా లేదా దానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని హై ఇన్కమ్ కంట్రీస్గా డిక్లేర్ చేస్తారు. అదే $2,500 కన్నా $2,500 దానికన్నా తక్కువ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్గా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు లో అంటే 2,500 నుంచి దానికంటే తక్కువ ఉండేవన్నీ లో ఇన్కమ్ కంట్రీస్, 49,300 కంటే ఎక్కువ ఉండేవన్నీ హై ఇన్కమ్ కంట్రీస్. ఈ మిడిల్లో ఉండే ఇన్కమ్ ఏదున్నా అది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అవుతుంది. ఇండియా అనేది మిడిల్ ఇన్కమ్ కంట్రీ. ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $6,700 పర్ యానం, అంటే సంవత్సరానికి $6,700 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట ఇండియాకి. సో ఇది లో మిడిల్ ఇన్కమ్ కంట్రీలో ఉందన్నమాట. లో మిడిల్ ఇన్కమ్ అంటే మిడిల్లోనే మళ్ళీ హై లోగా డివైడ్ చేస్తుంటారు. ఓకేనా, ఇది. సో నెక్స్ట్ యావరేజ్ ఇన్కమ్ ఎలా అర్థం అవ్వడానికి మీకు ఇక్కడ ఒక పేజ్ నెంబర్ 16లో ఒక టేబుల్ ఇచ్చాడు. ఏం లే, కంట్రీ ఏ 5% ఇచ్చాడు, వాళ్ళ ఇన్కమ్ ఇచ్చాడు.
ఇప్పుడు ఆ 5%ని మనీని యాడ్ చేసి డివైడెడ్ బై 5 వేస్తే అదే యావరేజ్ వస్తుంది. చేసుకోండి. మ్యాథ్స్ మీ అందరికి వచ్చి మీరు అందరూ మ్యాథ్స్లో తోపులు. ఓకే, మ్యాథ్స్ కూడా చెప్తా, ఎవరైతే తోపులు కాదో వాళ్ళ కోసం. అది ఫర్ ఏ చేంజ్ బలహీనుల వెనకాల కూడా ఒక బలం ఉంది. అదే రూపేష్ పూతలపట్టు యూట్యూబ్ ఛానల్. సో ఎవరికి ఏం రాదో అది చెప్పడమే నా మెయిన్ మోటో. అది సోషల్ డిఫికల్ట్ అని ఫీల్ అయినారు కాబట్టి సోషల్ నుంచి స్టార్ట్ చేసిన. మ్యాథ్స్ కానీ డిఫికల్ట్ అని ఫీల్ అంటే మ్యాథ్స్ నుంచే స్టార్ట్ చేస్తుంటా. ఖచ్చితంగా మ్యాథ్స్ జోలికి కూడా వస్తా. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఇన్కము అండ్ అదర్ క్రైటీరియాస్ ఏంటి? ఇందాక మనం ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదొక్కటేనా? ఇంకా ఏంటేంటి డెవలప్మెంట్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ని కంపేర్ చేయడానికి ఇంకేం క్రైటీరియాస్ ఉన్నాయంటే దానికి ఎగ్జాంపుల్గా 3 కంట్రీస్ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి. హర్యానా, కేరళ, బీహార్. హర్యానా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2018-19లో ఎంత ఉంది? 2,36,147 రూపీస్ ఉంది. కేరళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,04,105 రూపీస్ ఉంది. బీహార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 40,982 రూపీస్ ఉంది. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనీ పరంగా చూసుకుంటే బీహార్ లీస్ట్లో ఉంది, కేరళ సెకండ్ పొజిషన్లో ఉంది, హర్యానా టాప్ పొజిషన్లో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ. హర్యానా ఈజ్ అ డెవలప్డ్ స్టేట్. సారీ, కంట్రీ అంటున్నా. హర్యానా డెవలప్డ్ స్టేటా? అదొక్కటి కంపేర్ చేసుకుంటే హర్యానా డెవలప్డ్. బట్ అక్కడ ఇంకా ఏమేమి ల్యాగింగ్ ఉన్నాయో చూడండి. అదర్ క్రైటీరియాస్ ఇక్కడ ఇంకో టేబుల్ 1.4లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఉంది. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే బాగా వినండి, నెంబర్ ఆఫ్ డెత్స్ బిఫోర్ కంప్లీటింగ్ 1 year ఆఫ్ ఏజ్ పర్ 1000 births. నెంబర్ ఆఫ్ డెత్స్ బిఫోర్ కంప్లీటింగ్ 1 year ఆఫ్ ఏజ్ పర్ 1000 births. తెలుగులో చెప్తా అర్థమయ్యేలాగా. ప్రతి 1000 మంది పుట్టే పిల్లల్లో 1 year కూడా కంప్లీట్ చేసుకోకుండా ఎంతమంది చనిపోతున్నారు? 1000 మంది పిల్లలు పుడితే 1 year వయసు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి 1 year ఏజ్ కంప్లీట్ చేసుకునే లోపే ఎంతమంది చనిపోతున్నారు అనేదే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్ బిఫోర్ కంప్లీటింగ్ 1 year. ఇలా కూడా రాయొచ్చు డెఫినేషన్. అలా తీసుకుంటే హర్యానాలో ప్రతి 1000 మందికి 1 year ఏజ్ కంప్లీట్ చేసుకోకుండానే 30 members చనిపోతున్నారంట. కేరళలో 7 members చనిపోతున్నారు. బీహార్లో 32 members చనిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, అంత డబ్బుండి ఏం లాభం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం కేరళ కంటే హర్యానా టాప్ పొజిషన్లో ఉంది. బట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది కూడా ఇంపార్టెంట్ క్రైటీరియా. హెల్త్ ఫెసిలిటీస్ అనేది బాగుంటే, మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటే ఆ స్టేట్లో ఇది ఇంప్రూవ్ అయి ఉంటుందా? సో ఈ క్రైటీరియా ప్రకారం కేరళ ఈజ్ మోర్ డెవలప్డ్. ఓకే, లిటరసీ రేట్ ఏంటంటే 7 years కంటే ఎక్కువ అబోవ్ ఏజ్ ఉన్న గ్రూప్ పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు? ఓకేనా, అబోవ్ 7 years ఆఫ్ ఏజ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎడ్యుకేటింగ్? ఓకే, ఎంతమంది చదువుకున్నారు? వాళ్ళ కంపారిజన్ తీసుకుంటే హర్యానాలో 82 members ఉన్నారు, కేరళలో 94 members ఉన్నారు, బీహార్లో 62 members ఉన్నారు. సో దీని ప్రకారం ఎవరు ఎక్కువ మంది చదువుకుంటున్నట్టు లిటరసీ రేట్ ఎక్కడుంది ఎక్కువగా? కేరళలో. హర్యానాలో తక్కువ ఉంది. అలానే నెట్ అటెండెన్స్ రేషియో తీసుకోండి. నెట్ అటెండెన్స్ రేషియో అంటే 14 years 15 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది స్కూల్స్కి అటెండ్ అవుతున్నారు తీసుకుంటే నెట్ అటెండెన్స్ రేషియో హర్యానాలో 61 ఉంది, కేరళలో 83 ఉంది, బీహార్లో 43 ఉంది. అంటే కంపేర్ చేసుకుంటే కేరళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ పొజిషన్లో ఉంది, కానీ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లో ఫస్ట్ పొజిషన్లో. అంటే 7 members, ప్రతి 1000 మందిలో 7 మందే చనిపోతున్నారు. అదే హర్యానాలో తీసుకుంటే 30 members, బీహార్లో 32 members ఉన్నారు. లిటరసీ రేట్లో కూడా ప్రతి 100%లో 94% లిటరేట్ పాపులేషన్ ఉన్నారు కేరళలో. నెట్ అటెండెన్స్ రేషియోలో కేరళలో 83% అటెండ్ అవుతున్నారు ప్రతి 100కి. ఇప్పుడు మీరు చెప్పండి, 100 మందిలో 83 మంది స్కూల్కి వెళ్తున్నారు. 100%లో 94% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ 1000 birthsలో 7 members చనిపోతున్నారు. ఇలాంటి కండిషన్స్ అంతా బాగున్నప్పుడు తక్కువ డబ్బున్నా కూడా బ్రతికేయచ్చు సుఖంగా. ఎందుకంటే చదువు ఉంది, ఆరోగ్యం ఉంది, ఓకేనా, ప్రాపర్ స్కూలింగ్ ఉంది. ఇవన్నీ లేకుండా ఓన్లీ మనీ ఉంటే ఏమైనా హ్యాపీనెస్ ఉంటుందా? సో దీన్ని బట్టి చెప్పండి, నాట్ ఓన్లీ ఇన్కమ్, అదర్ క్రైటీరియాస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. వాట్ ఆర్ దోస్ ఆస్పెక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ 1 mark అడిగితే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, నెట్ అటెండెన్స్ రేషియో, లిటరసీ రేట్, వాటికి డెఫినేషన్స్ కూడా మీరు రాయాలి. ఓకేనా, కింద డెఫినేషన్స్ ఉన్నాయి, నేర్చుకోండి. లేదా నేను చెప్పింది అర్థమైతే ఓన్గా రాయండి. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే ప్రతిదీ మనం డబ్బుతో కొనలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
చెప్తాను చూడండి. మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. నువ్వు బాగా బ్రతకాలంటే నీ జోబిలో ఉండే డబ్బు ఒకటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనము కలెక్టివ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఉంది, కారు ఉంది. కారులో ప్రతిరోజు పోయినామంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే బస్సులో పోయినామనుకో పబ్లిక్ ఫెసిలిటీ, అదే ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళే డెస్టినేషన్కి వెళ్తావు కానీ మనీ తగ్గుతుంది. ఎందుకు బస్సు రేటు తక్కువ, క్యాబ్ బుక్ చేసుకుంటే ఎక్కువ రేటు? ఒకసారి చెప్పండి. క్యాబ్ బుక్ చేసుకుంటాం, కారు అక్కడ ఎక్కువ రేటు ఉంటుంది ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి. అదే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి బస్సుకి చాలా 5 రూపాయలు 10 రూపాయలు. ఎందుకు? వీఆర్ షేరింగ్. ఆ బస్సు నీ ఒక్కడి కోసమే రాట్లా, 100 మంది ఎక్కుతున్నారు, షేర్ చేసుకుంటున్నాం. సో కాబట్టే అక్కడ నీకు తగ్గింది, ఇన్కమ్ తగ్గింది. సో ఇన్కమ్ తగ్గిందంటే నీ స్పెండింగ్స్ తగ్గింది ఇన్కంలో, అప్పుడు నువ్వు సేవ్ చేసుకున్నట్టేనా? సో ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేది కలెక్టివ్గా ఉండడం వల్ల చీపెస్ట్ వేలో వెళ్ళిపోతున్నాం, మనీ అనేది మిగులుతుంది. మనీ అనేది మనకు స్పెండింగ్స్లో పోయి రిమైనింగ్ మనీ మిగిలినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, నేషనల్ ఇన్కమ్ జీడిపి కూడా పెరిగినట్టే కదా. ఓకేనా? అది నెక్స్ట్ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేది మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన మనీతో మనం ఏమేమి కొనలేము, ఏమేమి కొనగలుగుతాము, చీపెస్ట్గా ఎలా కొనగలుగుతాం అనేది కాన్సెప్ట్. దీనికి మించిన పెద్ద ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు కదా. బస్సులో వెళ్తున్నాము, ఎగ్జాంపుల్ చెప్పాను చూడు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ ఫ్రీ కంట్రీని మనం కొనగలుగుతామా మన మనీతో? అది ఇండివిజువల్ థింగ్ కాదు కదా, పబ్లిక్ థింగ్ అనమాట. అంటే పబ్లిక్ అందరూ అనుకుంటేనే ఒక రోడ్డుని క్లీన్గా ఉంచుకోగలుగుతారు. రోడ్లో నడుచుకుంటూ పోతాం, జ్యూస్ బాటిల్ కింద పడేస్తాం, అది మన ప్రాబ్లమా? మనం తీసేస్తాం. ఎంత దేశం మొత్తం మనం అలా తీసుకొని వేయగలుగుతామా? సో దట్ ఈస్ ద పబ్లిక్ థింగ్ అనమాట. పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేస్తేనే పొల్యూషన్ ఫ్రీ కంట్రీ అండ్ వెల్ డెవలప్డ్ నేషన్గా రెడీ అవుతాం. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 24 తీసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ యాక్టివిటీ 3 ఇచ్చాడు, అదంతా వద్దు. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఒకవేళ 1 మార్కులు అడిగితే బాడీ మాస్ ఇండెక్స్ ఏం చెప్పాలంటే ద రేషియో ఆఫ్ weight of a person in kgs divided by height of that person in meters whole square. అంటే వాడి వెయిట్, ఒక పర్సన్ యొక్క వెయిట్ని డివైడెడ్ బై ఆ పర్సన్ యొక్క హైట్ స్క్వేర్. ఓకేనా? అది బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారో తీసుకోండి, దాన్ని డివైడెడ్ బై మీ హైట్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకొని, స్కేల్తో సెంటీమీటర్స్లో ఉంటుంది, మీటర్స్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని స్క్వైరింగ్ వేసుకొని, ఇక్కడ లాస్ట్లో పేజ్ నెంబర్ 178 179లో ఉంది. మీ ఏజ్కి మీరు ఎంత ఉండాలి చూసుకోండి. మీరు అండర్ వెయిట్ ఉన్నారా, నార్మల్గా ఉన్నారా, ఒబేసిటీకి ఉన్నారా, అంతా తెలిసిపోద్ది అనమాట. అది ఓకే. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్. అన్నీ ఫట్ అని ఎందుకు చెప్తానంటే ఇంతే, దీనికి ఇదే నేర్చుకుంటే చాలు, దీనికి ఇంత నేర్చుకుంటే చాలు అనేసి. సో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజెస్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సింపుల్, అంటే డైరెక్ట్గా 1 మార్క్ క్వశ్చన్ అడతారు, హూ రిలీజెస్ హెచ్డిఐ రిపోర్ట్, అంతే. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఇన్కమ్ కాదుగా, హ్యూమన్ డెవలప్మెంట్, ఒక మనిషి అభివృద్ధి చెందాడు అనే రిపోర్టు. దీంట్లో ఏమేమి కన్సిడర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ద ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆఫ్ ద పీపుల్, ఆ పర్సన్ ఎంత ఎడ్యుకేషన్ చదువుకున్నాడు, ఎంత ఎడ్యుకేట్ అయినాడు, అతని హెల్త్ స్టేటస్, నెక్స్ట్ ఇందుకొని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అతని ఆదాయం, అతని హెల్త్, అతని చదువు, ఈ మూడింటిని క్రైటీరియాస్గా తీసుకుంటేనే ఆ పర్సన్ డెవలప్డా కాదని తెలుస్తుంది. సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కన్సిడర్స్ హెల్త్ and per capita income and education levels. Who releases HDI report? United Nation Development Program. అయిపోయింది. సమ్ డేటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్. అంటే ఇప్పుడు మనం ఇన్కమ్ ప్రకారం, పాపులేషన్ ప్రకారం మనం టాప్లో ఉండొచ్చు. ఒక్కసారి తీసుకుంటే ఈ ఆస్పెక్ట్స్ తీసుకోవాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, ఇవంతా హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఎంత ఉంది, అప్పుడు తెలిసిపోద్దిగా మనం డెవలప్డా కాదా అనేసి. సో చూడండి, శ్రీలంక మనకంటే చాలా చిన్న కంట్రీ. ఓకేనా? నెక్స్ట్ మనము, ఇది మీకు బాగా గుర్తుండాలి, పవర్ షేరింగ్ లెసన్లో శ్రీలంక పరిస్థితి చూస్తాం. 2009 వరకు సివిల్ వార్ ఫేస్ చేసింది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు కదా. ఒకసారి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, 12,907 రూపీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనమాట, డాలర్స్. అంటే మీరు చూడండి, ఇండియా ఏమో 6,681, మనకంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంది శ్రీలంక పర్ క్యాపిటల్ ఇన్కంలో. అప్పుడు మనం ఎలా డెవలప్డ్ అయినట్టు? మనకి ఇంత పాపులేషన్ ఉంది, వాళ్ళకి చాలా తక్కువ పాపులేషను. మన దేశంలో ఒక స్టేట్ పాపులేషన్ కూడా ఉండదు. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అంటే
ఎంత ఎంత స్పాను మనం బ్రతుకుతున్నాం అంటే ఇప్పుడు ఒకప్పుడు 100 సంవత్సరాలు బతుకుతారు, అదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్. కొంతమంది ఈ కాలంలో 70 years బతికితే చాలు. చాలు అంటే మనకు సరిపోతుంది, చాలు అని కాదు. ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న ఫుడ్ కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకుంటే 70 సంవత్సరాలు బతకడమే గొప్ప అంటారు కదా, ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్. అలా తీసుకుంటే శ్రీలంకలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 77 years, అదే ఇండియాలో తీసుకుంటే 69.7. ఎందుకు? మనకున్న పొల్యూటింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మనకున్న సొసైటల్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ కండిషన్స్ కావచ్చు. ఇంకా మయన్మారు, పాకిస్తాను, నేపాల్, బంగ్లాదేశ్ తీసుకుంటే ఇండియా కంటే నేపాల్ చాలా పూర్, ఇండియా కంటే బంగ్లాదేశ్ చాలా పూర్, ఇండియా కంటే నేపాల్, బంగ్లాదేశ్ చాలా చిన్న కంట్రీస్. వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ చూడండి 17లో ఉంది, 72.6లో ఉంది. అంటే మనకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అదే ఎలా ఇప్పుడు మనం ఎలా డెవలప్డ్ అయినట్టు? డెవలపింగ్ అంటే డబ్బు ఒకటే కాదు కదా, ఎక్కువ కాలం బ్రతకడమే కదా. ఈరోజు సంపాదించేసి రేపు చచ్చిపోతే ఏంది? అర్థమవుతుందా? అన్నీ చూసుకోండి. ఈ లెసన్ మీకు ఎందుకు పెట్టినారంటే బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాక మంచి డబ్బు సంపాదించినాక లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకునే లోపు ఏమన్నా జరగచ్చు. సో నీ గోల్ నెక్స్ట్ మినిటే నేను ఎంజాయ్ చేయాలి అటని చదువు పక్కన పెట్టమన్నట్లా, నీ చదువే నీ ఎంజాయ్మెంట్ అవ్వాలి. నువ్వు ఇక్కడ చదివే ప్రతిదీ నీకు నాలెడ్జ్ గెయినింగ్ లాగా ఉండాలి, కానీ రేపు ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అవ్వకు. ప్రతి ఒక్కడు FA1 ఎగ్జామ్ ముందు వీడియో చేయమని అడుగుతున్నాడే కానీ ఒక్కలో ఎగ్జామ్ నాకు అవసరం లేదు. ఐ వాంట్ టు నో అబౌట్ డెవలప్మెంట్. నాకు అర్థమైతే నేను ఓన్గా రాసుకుంటా, నాకు ఎన్ని మార్కులైనా రాని. ఎందుకంటే మార్క్స్ ఓన్లీ నాట్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డెవలప్మెంట్. నా పర్సనల్ జీవితం డెవలప్ అవ్వాలంటే మార్కులు ఒకటే కాదు, ఇది నీకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పా, ఓన్లీ నీకు మార్కుల వల్ల నీ లైఫ్ డెవలప్ అయినట్టు కాదు. నీ హెల్త్ ఇంపార్టెంట్, నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, నువ్వు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నావు లేదు ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. చూసుకోండి. ఓకే, ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారము ఇండియా శ్రీలంక కంటే సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ శ్రీలంక ఎక్కువలో ఉంది. మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే ఓకే, రిమైనింగ్ బార్డరింగ్ కంట్రీస్లో పోల్చుకుంటే ఇండియా టాప్, బట్ శ్రీలంక ఇండియా కన్నా టాప్లో ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో కూడా శ్రీలంక టాప్లో ఉంది ఇండియా కన్నా. నెక్స్ట్ ఇండియా కన్నా నేపాల్, బంగ్లాదేశ్ కూడా టాప్లో ఉంది. సో వన్స్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్, ఆర్ వి డెవలప్డ్ దెన్ దమ్ ఓన్లీ ఆన్ ద బేస్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్? తీసుకోండి, నేపాల్, బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకంటే తక్కువ ఆదాయం ఉంది, దేశ ఆదాయం, కానీ ఎక్కువ రోజులు బతుకుతున్నారు. నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ అబౌట్ 25, అంటే 25 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంత మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ చూసుకోండి. ఇండియా 6.5, అదే శ్రీలంక 10.6. మనకంటే ఆల్మోస్ట్ నియర్లీ డబుల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు మనకంటే తక్కువే. తీసుకోండి బంగ్లాదేశ్ చూడండి, ఆల్మోస్ట్ మనకు నియర్లీ ఈక్వల్ అనమాట. ఓకేనా? అంటే 25 మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు, అంటే 25 years కంటే ఎక్కువ ఉన్న ఏజ్ వాళ్ళు స్కూల్లో ఎన్ని సంవత్సరాలు గడిపారు అంటే, ఇప్పుడు కొంతమంది 19 yearsకి ఆపేస్తుంటారు, కొంతమంది 20 కాపుంటారు, కొంతమంది 17కి ఆపేస్తారు, కొంతమంది 24కి ఆపేస్తారు. అలా తీసుకుంటే శ్రీలంక చూడండి మనకంటే ఎక్కువ ఉంది. ఇంకా మనం ఏంది శ్రీలంక కంటే బెస్ట్ ప్లేస్లో ఉండేది? సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటే ఇందాక మనం అనుకున్నాం బెటర్ ఎడ్యుకేషన్ లెవెల్స్, బెటర్ హెల్త్ కండిషన్స్ అనేసి. హెల్త్ కండిషన్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేది మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. ఈ మూడింటిని బేస్ చేసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ రెడీ అవుతుందా? ఇప్పుడు టాప్ నెంబర్ 1 ప్లేస్లో మనం ఉన్నామా? లేదు. మనం ఏం ప్లేస్లో ఉన్నామో చూద్దాం. ఇండియా 130 పొజిషన్లో ఉంది. ఇది 2018 రిపోర్ట్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 2024 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఏ ప్లేస్లో ఉంది? 2025 రిపోర్ట్ ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ఏ ప్లేస్లో ఉంది? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు శ్రీలంక తీసుకోండి 73rd పొజిషన్లో ఉంది, అంటే నెంబర్ 1 నెంబర్ 2 కాకుండా 73లో ఉంది. కానీ మనం చూడండి 130లో ఉన్నాం, శ్రీలంక కంటే చాలా దూరంలో ఉన్నాం. అలానే పాకిస్తాను, నేపాల్ ఇవన్నీ తీసుకోండి. నెక్స్ట్ ఉండుకొని బంగ్లాదేశ్ చూడండి, మనం 130లో 134లో జస్ట్ 4 ర్యాంకింగ్ అవే ఉన్నారు వాళ్ళు. అంటే మనల్ని దాటేయని కూడా దాటేయచ్చు ఇవన్నిటిని మనం చూసుకోకపోతే. ఇక్కడ చూడండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే బేసిస్ కాదు, ఇవన్నీ కూడా బేసిసే. దాని బేసిస్ మీద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఓకే, టర్న్ ద పేజ్. ఇప్పుడు సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, సింపుల్గా సస్టైనబిలిటీ అంటే ఏందో చెప్తాను చూడండి. సస్టైనబిలిటీ అంటే కన్జ్యూమింగ్ ద రీసోర్సెస్ ఫర్ అవర్ సెల్ఫ్ వితౌట్ కాంప్రమైజింగ్ బట్ కన్సిడరింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే నీకు కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నీకు బిర్యానీ చేసింది మీ మమ్మీ, నీకు నచ్చినంత తిను, నీకు కడుపు నిండేంత తిను, కానీ మీ తమ్ముడో మీ మమ్మీయో మీ నాన్నో తినాలని మర్చిపోవద్దు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సెంటెన్స్. నా కడుపు నిండేంత నేను తింటాను, కానీ గిన్నె ఖాళీ చేయను, కొద్దిగానే ఎత్తి పెడతాను. మా అమ్మ తినాలా, మా నాన్న తినాలా, మా తమ్ముడు తినాలని మొత్తం మనమే తినేయంగా
అదెందుకు మనం డెవలప్మెంట్లో చూపించకూడదు? దాన్నే సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. అంటే డెవలప్మెంటల్ గోల్ మనది ఎలా ఉండాలంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్, వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ద డెవలప్మెంట్ లీడ్స్ నాట్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ అదర్స్, ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఈరోజు నువ్వు బోర్వెల్స్ అయ్యి, ఈరోజు నువ్వు ఎక్కువ పెట్రోల్ వాడు, ఈరోజు నువ్వు పొల్యూషన్ చెయ్యి, కానీ ఫ్యూచర్ జనరేషనే లేకుండా మాత్రం చెయ్యొద్దు. లిమిటెడ్గా వాడు దేన్నైనా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాట ఉంది. We have not inherited the world from our ancestors, forefathers. We have borrowed it from our children. అంటే మనం ఏం ఈ ల్యాండ్, ఈ ప్రకృతి అంతా పూర్వీకుల నుంచి వారసత్వంతో రాలా. ఫ్యూచర్ జనరేషన్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాం, మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అప్పు తీసుకున్నాం, ఫ్యూచర్లో మన పిల్లల దగ్గర నుంచి మనం అప్పు తీసుకున్నట్టే. ఇంత బ్యూటిఫుల్గా ఉండే నేచర్ని అలానే వాళ్ళకి అందించాలి. పొల్యూట్ చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు? అర్థమవుతుందా? ఫోర్ ఫాదర్స్ మనకు మంచిగా ఇచ్చారు, దాన్ని అలానే మనం మన పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల దగ్గర అప్పు తీసుకున్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ బాగుంది. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఏమన్నా ఆర్టికల్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ స్టార్ట్ చేయండి, ఫిదా అయిపోతారు కరెక్షన్ చేసేటోళ్ళు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని. గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా తీసుకోండి. పాస్ట్ 20 yearsలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది 4 meters డిక్లైన్ అయింది అనమాట. అంటే ఎంత తవ్వుతారో 4 meters ఇంకా లోతు తవ్వాల్సి వస్తుంది. అంత నీళ్లు తగ్గిపోయినాయి అనమాట, వాటర్ కంటెంట్. ఇంత జస్ట్ ఎగ్జాంపుల్స్, ఎందుకు అంత యూజ్ కాదు, జస్ట్ మన జనరల్ నాలెడ్జ్ కోసం. చూడండి, బోర్ వాటర్ వాడి గ్రౌండ్ వాటర్లో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు ఆరెంజ్లో ఉండే జ్యూస్ను లాగేస్తే అది ఎలాగైతే ఖాళీ అయిపోతుందో అలా భూమిలో ఉండే వాటర్ మొత్తం తీసేయడం వల్ల ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి గ్రౌండ్ వాటర్ మనం ప్రొవైడ్ చేస్తున్నట్ట. అసలు వాళ్ళకి ఉంటుందా? థింక్ అబౌట్ ఇట్. మనం ఇంకోటి, సార్ మనం ఏమన్నా ఊరికే తీసేస్తున్నామా, ఊరికే గ్రౌండ్లోంచి తీసి బయట పడేస్తున్నామని లేదు. మన ఇండస్ట్రీస్ ఓవర్ యూసేజ్ అది లిమిట్ చేసుకోవాలి అంటున్నా. ఎగ్జాక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ చూడండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే మిడిల్ ఈస్ట్లో 808,000 million barrels ఉందంట. అది ఇంకా 70 years మాత్రమే ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. ఏంది? క్రూడ్ ఆయిల్. అలా తీసుకుంటే 70 years తర్వాత వచ్చే జనరేషన్కి క్రూడ్ ఆయిల్ ఎలాగా? సో అదే కొద్దిగా తక్కువ వాడుకుంటే ఇంకో 70 years ఉంటుందా? ఈ 70 years కాకుండా ఇంకో 70 years ఉంటుందా? అది కన్సిడర్. దాన్నే సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే యుటిలైజింగ్ రీసోర్సెస్, మెయింటైనింగ్ డెవలప్మెంట్ ఫర్ అవర్ సెల్ఫ్, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అండ్ నాట్ టు నీడ్ టు కన్సిడర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓకేనా? ఇది ఈ లెసను. ఒకసారి ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వద్దాము. డెవలప్మెంట్ అనే దానికి డెఫినేషన్ నాకు పెట్టుండాలి మీరు. డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్లో డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ అనమాట. అంటే మనం తెలుసుకున్నంత వరకు డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ విచ్ మే బీ సపోర్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ టు వన్ అనదర్. ఓకే, అంటే ఒకరి డెవలప్మెంటల్ గోలు ఇంకొకరికి అది ప్రాబ్లంగా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యామ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మిక్స్ ఆఫ్ గోల్స్ ఉంటుంది. ఒకటే డెవలప్మెంట్ ఎవరికి ఉండదు, టైం బీయింగ్ మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు 10th వరకు ఉండేటప్పుడు నేను 10th టాప్ మార్క్స్ తెచ్చుకోవాలనేది మీ డెవలప్మెంటల్ గోల్. ఇంటర్కి వెళ్తే ఇంటర్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలనేది డెవలప్మెంటల్ గోల్. జాబ్ వచ్చినప్పుడు హై శాలరీ రావాలనేది మీ డెవలప్మెంటల్ గోల్. తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది డెవలప్మెంటల్ గోల్. తర్వాత అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనేది డెవలప్మెంటల్ గోల్. తర్వాత మంచి కార్ కొనాలనేది డెవలప్మెంటల్ గోల్. ప్రశాంతమైన జీవితం గడపాలనేది డెవలప్మెంటల్ గోల్. ప్రశాంతమైన చావు రావాలనుకునేది కూడా డెవలప్మెంటల్ గోల్. ఓకే, నేషనల్ డెవలప్మెంట్. దేశాలను ఎలా కంపేర్ చేస్తాము డెవలప్మెంటా కాదా అనేసి. అంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ వస్తుంది, అదే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అనమాట. దీని ప్రకారం హై ఇన్కమ్ కంట్రీస్ అంటే $49,300 కంటే ఎక్కువ ఉంటే హై ఇన్కమ్ కంట్రీస్, $2,500 కంటే తక్కువ డాలర్స్ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్, వీటి మిడిల్లో ఉంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇండియా మిడిల్ ఇన్కమ్ కంట్రీ కిందకు వస్తుంది. దాని యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ $6,700. నెక్స్ట్ అనుకొని కంపేర్ చేసుకునేటప్పుడు నాట్ ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్ ఆల్సో అదర్ క్రైటీరియాస్ ఆల్సో విల్ కంపేర్ ఇన్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ అనుకొని ఇన్కమ్ ఎలా కనుక్కుంటాం? యావరేజ్ ఇన్కమ్ కనుక్కుంటాం. యావరేజ్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. దీన్నే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కూడా అంటాము. నెక్స్ట్ అనుకొని ఇన్కమ్ తో పాటు కొన్ని క్రైటీరియాస్ కన్సిడర్ చేస్తాము. ఆ క్రైటీరియాస్ ఏంటంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో 1 year కూడా కంప్లీట్ చేసుకోకుండా ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. నెక్స్ట్ అనుకో లిటరసీ రేటు, ఎంతమంది 7 years కంటే అబవ్ పాపులేషన్ ఉన్నవారు లిటరేట్స్ ఉన్నారు. నెక్స్ట్ అనుకో నెట్ అటెండెన్స్ రేషియో, ఎంతమంది 100 మంది పిల్లల్లో 14-15 years దాటిన వాళ్ళు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు అనేది నెట్ అటెండెన్స్ రేషియో. ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటేనే అది నేషనల్ డెవలప్మెంట్ అవుతుంది, ఓన్లీ ఇన్కమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా కింద తీసుకుంటే హర్యానా కేరళ కంటే హై పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉంది. ఆ నెంబర్ అనేది మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కానీ కేరళ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లో తక్కువ పొజిషన్లో ఉంది, అంటే తక్కువ మంది చనిపోతున్నారు. లిటరసీ రేట్లో 94% ఆఫ్ ద పీపుల్ చదువుకుంటున్నారు. నెట్ అటెండెన్స్ రేషియో ప్రకారం 83 members, ప్రతి 100 మంది 83 members స్కూల్స్కి వెళ్తున్నారు. దీని ప్రకారం డబ్బు ఒకటే కాదు, ఇవన్నిట్లో కేరళ టాప్లో ఉందంటే ఇట్ ఈస్ బెస్ట్
అనేసి మీనింగ్. ఓకే, పబ్లిక్ ఫెసిలిటీస్ తీసుకుంటే మనము డెవలప్మెంట్ని చీపెస్ట్ వేలో పొందాలనుకుంటే కలెక్టివ్గా పొందడమే బెస్ట్ ఆప్షన్. ఎలా అంటే బస్ ఫెసిలిటీ గురించి చెప్పాను. మనం ప్రతిసారి బైక్లో వెళ్తే పెట్రోల్ 100 రూపాయలు అవుతుంది. అదే ప్లేస్లో బస్సు ట్రావెల్ చేసామంటే 7 రూపీస్ 10 రూపీస్తో ఫినిష్ అవుతుంది. అప్పుడు మనం మనీని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉండుకొని హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. దీంట్లో వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే హెల్త్ కండిషన్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, నెక్స్ట్ ఉండుకునేసి ఎడ్యుకేషన్ లెవెల్స్, వీటిని బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ రెడీ అవుతుంది. దీని ప్రకారం కంట్రీస్ని కంపేర్ చేసుకుంటే ఇండియా కంటే టాప్లో శ్రీలంక ఉంది. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కావచ్చు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో కావచ్చు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో కావచ్చు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి, ఎన్ని ఇయర్స్ బ్రతకగలుగుతారని అంచనా వేయడమే. గ్రాస్ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకు తెలిసిందే. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే 25 ఇయర్స్ అబో ఏజ్ ఉన్న వాళ్ళు స్కూల్లో ఎన్ని సంవత్సరాలు గడిపారు అనేది. దీన్ని బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా శ్రీలంక కంటే ఎక్కువ పొజిషన్లో ఉంది. ఎక్కువ అంటే 1 రాలా, మనం టాప్ నెంబర్ 1లో లేము. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది నెంబర్ 1లో ఉంటేనే టాప్ అని. 130లో ఉన్నామంటే మనం దానికంటే వేస్ట్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఎక్కువ ఉందంటే తోపు అని కాదు, ఓకేనా. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వీ హ్యావ్ టు యూజ్ ద రిసోర్సెస్ అండ్ గెట్ డెవలప్డ్ బట్ నాట్ టు స్పాయిల్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అంతే. ఓకే, ఇది డెవలప్మెంట్ లెసన్, వెరీ సింపుల్ లెసన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెసన్ అని కాదు, ఎకనామిక్స్లో మీకు ఎక్కువ క్వశ్చన్ టైప్లో రావు, గ్రాఫ్లు, పై చార్ట్లు ఇలాంటివి వస్తాయి. వెయిట్ అండ్ వాచ్, రాబోయే లెసన్స్లో ఉన్నాయి, బాగా చెప్తాను. ఈజీ. అసలు ఎవరైనా సోషల్ పాస్ అవుతారు చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వదలకుండా రాయడం వల్లే. సో సోషల్ మాకు భయం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లెసన్స్ చూడండి, అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ 4 జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, డెమోక్రటిక్ పాలిటిక్స్, ఎకనామిక్స్ 2 గట్టి పట్టుకుంటే సోషల్ పాస్ అయిపోవచ్చు. ఇది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. 2 గట్టి పట్టుకుంటే సోషల్ పాస్ అయిపోవచ్చు. ఈ 2 కాకుండా మిగిలిన 2 ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తాయి, కానీ అదేంటి స్కోరింగ్. 4 పక్కా పట్టుకుంటే 100 గ్యారంటీ, ఈ 2 పట్టుకుంటే 50 గ్యారంటీ. ఓకే, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.